ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అనే సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అనే సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తా ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి, శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జీవన్లో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో, పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని మేము నిర్ణయించి, ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి చిన్న సబ్మిషన్ అధ్యక్ష. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత యూనివర్సిటీస్ అయితే పెరుగుతున్నాయి కానీ అధ్యక్ష, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది పెరగట్లేదు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష, సెస్ అనేది ఉండేది అధ్యక్ష, సెంటర్ ఫర్ అకాడమిక్ అండ్ సోషల్ స్టడీస్ అను, లేకపోతే ఆస్కి అను, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అను, ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో బేస్ అయ్యాయి అధ్యక్ష.